ఈరోజు రెసిపీ గుమగుమలాడే పులిహోర. మనకు గుళ్ళల్లో పులిహోర పెడతారు కదా తినడానికి ప్రసాదంగా. అలాంటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అచ్చంగా గుళ్ళల్లో పెట్టిన పులిహోర లాగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. దీనికి కావలసిన వస్తువులు: పల్లీల పొడి, నువ్వుల పొడి, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పచ్చిమిరపప్పు, శనగపప్పు, కాజులు, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన అన్నం. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలంటే, ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంటే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది ఒక 5గురికి అన్నం సరిపోతుంది. దీంట్లో మనము ఇప్పుడు తాలింపు, మనం చూసుకున్న తాలింపు మొదట కొన్ని మెంతులు వేశాను. ఈ మెంతులు ప్రతి కూరల్లో అన్నాల్లో వేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ వేస్తున్నాను. ధనియాలు కూడా కొంచెం వేసుకుంటే పంట కింద నలుగుతుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. దాంట్లోనే కొద్దిగంత పసుపు ఎక్కువ వేస్తున్నాను, ఒక 1 స్పూన్ వేసినాను. ఈ పసుపు వేయడం వల్ల దీనికి కూడా మంచి కలర్ వస్తుంది పులిహోరకి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేస్తున్నాను. పల్లీలు, పచ్చిమినపప్పు, శనగపప్పు ఇవన్నీ దీంట్లో దూరగా వేయించుకోవాలా. ఈ తాలింపులో కొన్ని కాజులు కూడా వేస్తున్నాను. వీటిని మనము ఎట్టి పరిస్థితిలో మాడిపోనీయకుండా చూసుకోవాలా. ఇవి దూరగా వేయించిన తర్వాత దీంట్లో మనం మిగిలిన తాలింపు సామాను వేసుకొని ఈ తాలింపును కంప్లీట్ చేసుకోవాలా. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు ఏంటంటే, ఈ పులిహోరని కళ్యామాకు పులుసు కూడా అంటారు. అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు పులుసుకి, చింతపండు పులుసుకి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చీలు కూడా కలర్గా, రెడ్ కలర్గా, గ్రీన్ కలర్గా సూపర్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది పులిహోర. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఓన్లీ ఎల్లిగడ్డ కూడా వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు. ఇట్లా వేస్తే ఇంకా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసినాను. ఇప్పుడు దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్ని సామాన్ దీంట్లో వేసినాయి, అన్ని కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి మనము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుని తీసి పులుసు చేసి దీంట్లో వేస్తున్నాను. నాకు ఇట్లా చేతితో వేయడమే అలవాటు. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ వేస్ట్ కాదు, అంటే మనకు కావలసినంత పులుసు దొరుకుతుంది. మనకు మేషలా జాలిలా మనము దాంట్లో వేస్తే ఏమవుతుందంటే మొత్తం దానికే ఉండిపోతుంది, రాదు సరిగ్గా. ఈ చింతపండు పులుసు ఈ పులిహోరకి ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది పులిహోర అని. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా పల్లీల పొడి వేస్తున్నాను. పల్లీల పొడి వేయటం వల్ల ఈ పులిహోర గుడిలల్లో చేసిన పులిహోర లాగా కొంచెం టేస్ట్ వస్తుంది. నువ్వుల పొడికి అట్లా రాదు. ఈ పల్లీల పొడి కూడా చాలా కొద్దిగా వేయాలి, ఎందుకంటే ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. దీంతో చాలా డెలీషియస్ టేస్ట్ వస్తుంది. ఈ పులుసుని ఇప్పుడు దగ్గరికి మరిగించుకున్న తర్వాత మిగిలిన చింతపండుని మళ్ళీ ఒకసారి చింతపండు మనం రసం తీసి మళ్ళీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి, గుమగుమలాడేలాగా మరిగించుకోవాలి. అంటే దీంట్లో నుంచి మనకు పులిహోర స్మెల్ వస్తుంది. అట్లా దీంట్లో వేసుకొని మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు దీన్ని మంచిగా మరిగించుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఒకవేళ మనకు పులుసు మిగిలితే దీన్ని మనము ఒక 1 వీక్ వరకు, 10 డేస్ వరకు ఒక బాక్స్లో పెట్టుకొని మనం ప్రిజర్వ్ చేసుకున్నా కానీ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి ఈ పులిహోర పులుసును కలిపి దీన్ని ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మగ్గితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ చేంజ్ కావడానికి రీజన్ ఏంటంటే, అన్నంకి పులిహోర పులుసు పట్టుకుంటుంది. వెంటనే తింటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అదే పులిహోర మనము మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తిన్నామనుకోండి ఇంకా డెలిషియస్గా ఉంటుంది.
దీంట్లో ఈ కరివేమాకు వేయటం వల్ల దీన్ని కలియమాకు పులుసు కూడా అంటారు కొంతమంది. పాతకాలం వాళ్ళు, మా అత్తమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే కళ్యామాకు పులుసు అని అనేవాళ్ళు. సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కళ్యామాకుతోటి. ఇప్పుడు మనము గుళ్ళల్లో చేసే పెట్టే పులిహోర, మనకు పెట్టే పులిహోర ప్రసాదం లాంటి టేస్ట్ వచ్చే పులిహోర రెడీ అయిపోయింది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా డెలిషియస్గా ఉంటుంది. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలామందికి పులిహోర అంటేనే చాలా ఇష్టం. ఈ చింతపండు పులిహోర ఫేమస్ మన తెలంగాణ, ఆంధ్రాలో చాలా ఫేమస్. ఈ చింతపండు పులిహోర మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఒక 4 లైకులు చేసి చూడండి, నాకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్. మీకు ఒకవేళ ఈ పులిహోర రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఈ పులిహోర బాగా కలుపుకొని మనము దీన్ని మగ్గనివ్వాలి. ఊరికేనే మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. గుళ్ళల్లో పెట్టే ప్రసాదం పులిహోర, కమ్మనైన పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఎలా ఉందో. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి నాకు కమెంట్ పెట్టండి. నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి సహకారంతో. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఈ నోటిఫికేషన్స్ ముందుగానే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.